మీ అందరికీ నమస్కారాలు. మీ అందరి కోసం నేను కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మీ అందరి కోసం మంచి ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటిది మరియు జాబ్‌ల కోసం వెతికే వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కావున వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, మీ అమూల్యమైన కామెంట్‌ని తెలియజేయగలరు. మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ లేట్ చేయకుండా చూసేద్దామండి. మనకు ప్రస్తుతం ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా లేదా ఇతర జాబ్ కోసమైనా మనకి ఎక్కడ చూడాలి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు. అలా చూసిన కొన్ని వెబ్సైట్స్లో వెతికితే అనేకమైన ఫేక్ ఇన్ఫర్మేషన్. కావాలంటే మీ అందరి కోసం నేను ఒక వెబ్సైట్ తెలియజేయాలనుకుంటున్నాను. మీకు విచ్చే ఇన్ఫర్మేషన్ లేట్ చేయకుండా చూసేద్దామండి. మనకు ప్రస్తుతం ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా లేదా ఇతర జాబ్ కోసమైనా మనకి ఎక్కడ చూడాలి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు. అలా చూసిన కొన్ని వెబ్సైట్స్లో వెతికితే అనేకమైన ఫేక్ ఇన్ఫర్మేషన్. కావాలంటే మీ అందరి కోసం నేనొక వెబ్సైట్ తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మాత్రమే నిజమైన ఇన్ఫర్మేషన్ మనకుంటుంది. కావున జాగ్రత్తగా చూసి ఫాలో చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను. చూసుకుని వాటి ద్వారా మీరు సైట్లోకి ఎంట్రీ కావచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనకు మెయిన్గా జాబ్ నోటిఫికేషన్ కోసం 2 రకాల వేసుంటాయండి. మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్లు ఒకే వెబ్సైట్లో దొరుకుతాయంటే తెలుసా? అదే ఫ్రీ జాబ్ అలర్ట్స్లో మనకు దేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్, రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ మనకు ఒకే వెబ్సైట్లో దొరుకుతాయి. ఆ వెబ్సైటే ఫ్రీ జాబ్ అలర్ట్స్. అది మెయిన్గా మనం చూసుకుంటే గూగుల్లో మనం వెళ్ళి సెర్చ్ చేస్తే ఫ్రీ జాబ్ అలర్ట్స్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి మనం వెబ్సైట్ లింక్ కూడా కావాలంటే మన డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది, తీసుకోవచ్చు. కావాలంటే నోట్ చేసుకోండి. అలాగే రెండవది ఇంతకుముందు ఉండేది SVN అని, బట్ అది ఇప్పుడు అందుబాటులో లేకుండా వెళ్ళింది. కావున దాన్ని వదిలేసి ఇప్పుడు మనం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, మన రాష్ట్రానికి సంబంధించింది కావాలనుకుంటే ముఖ్యంగా 2 పేపర్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఈనాడు ప్రతిభ ఒకటి, సాక్షి ఎడ్యుకేషన్ 2. ఇందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్, ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. కాకపోతే ఇందులో అప్లికేషన్ చేయాల్సిన లింక్స్ సరిగా ఇవ్వలేకపోవచ్చు. కావున మనకు ఫ్రీ జాబ్ అలర్ట్స్లో అటువంటిది ఏమి ఉండదు. మనం కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. డైరెక్టే అక్కడి నుంచే మనం అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ లింక్లోకి ఓపెన్ చేసి వెళ్తే మనం చూడొచ్చు. ఆ వెబ్సైట్ లింక్లో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి నోట్ చేసుకోండి. అది నోట్ చేసుకున్న తర్వాత చూడండి. మనము ఫ్రీ జాబ్ అలర్ట్స్ని కాకుండా ఈనాడు ప్రతిభలో, సాక్షి ఎడ్యుకేషన్లో అయితే మనకు బుక్స్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ పేపర్స్ ఇన్ఫర్మేషన్, కొన్ని బిట్స్, లేటెస్ట్ జనరల్ అఫైర్స్ అంటే మనకు కరెంట్ అఫైర్స్ అన్నీ ఇస్తారు. అందులో మనం ప్రస్తుతం ఇప్పుడు ఫ్రీ జాబ్ అలర్ట్స్ని వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. అందరూ చూడండి. నేను కాపీ చేసుకొని డైరెక్ట్గా చేస్తున్నాను, లింక్ చేస్తున్నాను. మీకు కావాల్సి వస్తే డైరెక్ట్గా వేరే వెబ్సైట్ ఓపెన్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మన డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ తోటి మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రీ జాబ్ అలర్ట్స్ అనే వెబ్సైట్ ఇలా ఉంటుందండి. అందులో హోమ్ పేజ్ వస్తే ఇలాగే ఉంటుంది. అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అని ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, టీచింగ్ జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్, పోలీస్, డిఫెన్స్ అండ్ మొబైల్ యాప్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద APAS, BR అవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ ఏంటి అంటే స్టేట్స్
ఆ సంబంధిత రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అవి అక్కడ క్లిక్ చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్లు మనకు కింద చూపిస్తాయి. ఇక్కడ న్యూ అప్డేట్స్ ఉన్నది కదా, ఇక్కడ వచ్చేసి అక్కడ న్యూ అప్డేట్స్లో మనకు లేటెస్ట్ నోటిఫికేషన్లు ఉంటాయి. అలాగే సైడ్లో లెఫ్ట్లో కనిపిస్తున్నటువంటి కంటెంట్స్ అన్నీ మనకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి. మీరు ఒకసారి చూడొచ్చు. ఒక్కొక్క కాలమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో ఒక 2 గంటల టైం పడుతుందండి. మీరు ఒక్కసారి మీరు మామూలుగా ఓపెన్ చేసి చూసినా మీకు తెలిసిపోతుంది. అందులో ఒకసారి చూడొచ్చు. మీరు ముందుగా చూసుకుంటే లేటెస్ట్ నోటిఫికేషన్ అని మనకు ఫస్ట్లో ఉంటుందండి. అందులోనే అక్కడ ఉంటుంది చూడండి. వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది మనకు. అలాగే చూసుకొని మనకు లేటెస్ట్ నోటిఫికేషన్కి వెళ్తే ఇలా ఉంటాయి వెబ్సైట్స్. ఇప్పుడు న్యూ అప్డేట్స్లో వచ్చినటువంటి ఇవి. అందులో మనం ఒక వేరే ఏదన్నా పర్టికులర్ జాబ్ కావాలనుకున్నాం అనుకోండి, మనం పైన సెలెక్షన్ చేసుకొని లేటెస్ట్ నోటిఫికేషన్కి వచ్చేస్తే మనకు ఆ సెక్షన్స్ వైజ్గా అంటే బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, పిఎస్సిస్ అలా సెపరేట్గా ఉండేటువంటి ప్రతి దానికి మనకు సెపరేట్గా ఉంటాయండి. అందులో మనం చూస్తూ ఉంటే అదర్ గవర్నమెంట్ ఫైనాన్స్ సెక్టర్స్ అని ఇలా ప్రతిదీ గవర్నమెంట్లో భాగంగా ఉంటూ వేరే ఉండేటువంటి జాబ్ల నోటిఫికేషన్లు కూడా ఉంటాయి. ప్రైవేట్ జాబ్స్ ఇవ్వరండి ఇందులో. ప్రైవేట్ జాబ్స్ కూడా ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉండేటువంటి మాత్రం ఇస్తారు. అందులో మీరు ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి దాన్ని మాత్రమే చూడాలి. ఎల్ఐసి కూడా గవర్నమెంట్ ఉంది, అందులో ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుంది. అలాంటివి కూడా మనకు ఇందులో వస్తాయి. పూర్తిగా ప్రైవేట్ అయినటువంటి జాబ్లు మాత్రం ఇందులో రావండి. దానికోసం వేరే సైట్స్ ఉంటాయి, అందులో చూడవచ్చు. మనం రాష్ట్రాల వారీగా చూసుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అనేది మనం చూసుకోవచ్చు. అలాగే ఆల్ ఇండియా వైజ్గా చూసుకుంటే మనకు ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ప్రతి సెక్టార్ వైజ్గా నోటిఫికేషన్తో మనకు కనిపిస్తుంటాయి. అందులో మనం చూసుకుంటే ఒక బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ జాబ్ది చూసామనుకోండి, మనము ఆ బిఎస్ఎన్ఎల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు ఏంటిది, ఎక్కడ ఏ డేట్కి ఓపెన్ అవుతుంది, ఏ డేట్ నుంచి వస్తుంది, మనకు కంప్లీట్గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్లో కావాలన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్గా వెళ్ళడానికి ఇక్కడే లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆ వెబ్సైట్కి వెళ్తాం. అక్కడ నుంచి అప్లై నవ్వు కానీ అక్కడ ఉండే కండిషన్స్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని బట్ ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్ అంటాం. ఇది ప్రతిదానికి ఇప్పుడు రీసెంట్గా పెడుతున్నారు. ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత కొన్ని యూజర్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తాయి. మనకు మెయిల్కి రావడం కానీ మొబైల్కి కానీ రావడం వస్తాయి. వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.